పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, ఆగస్టిన్ జార్జ్ ద్విసభ్య ధర్మాసనం ఎదుట స్పీకర్ తరపున ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించారు. ఇక కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం. అంతకుముందు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించిన ముకుల్ రోహిత్ కి స్పీకర్ కి రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలను కోర్టులు హరించలేదన్నారు. స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాతే జ్యుడిషియల్ రివ్యూకు ఛాన్స్ ఉంటుందన్నారు. ఇక స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. సీనియర్ న్యాయవాది వాదనలపై స్పందించిన ధర్మాసనం స్పీకర్ కి సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని చెప్పటమో ఆదేశించటమో కోర్టులు చేయకూడదని ప్రశ్నించింది. ఇక ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి కంప్లైంట్ చేసిన వారంలోనే కోర్టులో పిటిషన్ వేశారని ధర్మాసనం తెలిపింది. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తరపున జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించగా అన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. రేపు అసెంబ్లీ సెక్రటరీ తరపున అభిషేక్ మను సంఘ్వి వాదనలు వినిపించనున్నారు.